రూపంలో దాచడమే కాకుండా మీ అందరి ప్రోత్సాహం గురించి, ముఖ్యంగా తల్లిదండ్రుల కళలో ఒక ఆనందం చూడడం గురించి ఇక్కడ నన్ను, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారిని, ఇక్కడ ఎమ్మెల్యే గారిని ఒకే వేదిక మీద కూర్చోబెట్టిన మీ ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎగ్జామ్స్ అయ్యేసరికి ఆ రిజల్ట్ గురించి ఎంత వెయిట్ చేస్తాం. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మంచి మార్కులు వస్తే అమ్మ నాన్న అప్రిసియేషన్ ఎంత ముఖ్యమో, బయట వాళ్ళు కూడా చాలా బాగా మంచిగా వచ్చి కంగ్రాచులేషన్స్ అంటే ఎలా అంటారు కదా, కిక్కే వేరబ్బా అన్నట్టుగా ఉంటది పిల్లలందరికీ కూడా. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు సాక్షాత్తు మీ కుటుంబ సభ్యులు ఒకదానైనా నన్ను కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం కలెక్ట్ చేశారు. మీ అందరూ కుటుంబ సభ్యులు, నా అందరి కుటుంబ సభ్యులకి వచ్చిన ఈ ఆధిపత్యాలు లాంటి, ఈ మట్టిలో మాణిక్యాలు లాంటి పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ఆశీర్వాదాలు తెలియజేసుకుంటున్నాను. 24/7 ఉద్యోగంలో వాళ్ళు ఎంత కష్టపడతారో మీకు తెలుసు. ఎందుకంటే ఈ రోజు మేము ముగ్గురు రావడానికి కూడా కారణం ఉంది, మినిస్టర్ గారు కూడా రావడానికి కారణం ఏంటంటే పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ ఒకటి అంటే నేను ఒక్కదాన్ని చేసేమనేవారు గ్యారెంటీగా రెవెన్యూ మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు. కానీ పిల్లల ప్రోగ్రామ్ ఉంది, పిల్లల్ని ఆశీర్వదించాలి అంటే మేము వస్తానని చెప్పి ఈ రోజు వచ్చి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చినందుకు ముఖ్యంగా చేస్తానని చెప్పి ప్రోత్సహించిన ఎమ్మెల్యే, ముఖ్యంగా ఇక్కడ వీరిద్దరు సాక్షాత్తు మీకు ఏంటంటే మీ భవిష్యత్తుకి నిదర్శనాలు అని చెప్పడానికో, లేకపోతే దిక్సూచి అని చెప్పడానికో, లేకపోతే మీ ఫ్యూచర్ గోల్ అని చూపించడానికో వీళ్ళిద్దరిని ఇక్కడ చూపించవచ్చు. ఎందుకంటే ఒకరు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒకరు ఐపీఎస్ ఆఫీసర్. ఏ బిడ్డైనా చదువుకుంటే నేను వేచి చూస్తా ఏమవుతారబ్బా అంటే డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్, ఐపీఎస్ అంటారు. ఎవరైనా పొలిటీషియన్ అంటారేమో అని వెయిట్ చేస్తాను, కానీ ఎవరు అనట్లేదు ఆ పొలిటీషియన్ అన్న పదం. కానీ మీరు కూడా రావాలి బయటికి పొలిటికల్ లీడర్స్ గా. ఇంకొక విషయం చెప్పాలి, ముఖ్యంగా మీ తల్లిదండ్రులు అందరూ కూడా డ్రెస్సుల్లో ఉన్నారు, చక్కగా మీ పక్కన చాలా గర్వంగా కూర్చున్నారు. ఆ గర్వం వెనకాతలో ఉన్న ధైర్యం ఏంటో చెప్పనా, నా బిడ్డ బాగా చదువుకుంటుంది, నా బిడ్డ ఉద్యోగం వస్తుంది అని ఒకే ఒక ధైర్యం మీ అందరి కళలో కూడా కనిపిస్తుంది. ఎంత కష్టమో పోలీసు ఉద్యోగం నేను చూస్తున్నా 2 సంవత్సరాలు బట్టి. ఎండ ఉండదు, వాన ఉండదు, ఒక బందోబస్తు అంటే ఉదయం వెళ్తే ఎప్పుడు వస్తామో తెలీదు, ఎక్కడ తింటామో తెలీదు. కనీసం మీ నాన్న ఉద్యోగం చేస్తున్నారు, మా నాన్న పోలీసు అని నువ్వు చెప్పుకునే మీ నాన్న బందోబస్తు డ్యూటీకి వెళ్తే ఏ చెట్టు కిందో లేకపోతే మట్టి దగ్గర కూర్చొని ఆ క్యారెస్ పెట్టుకుని, లేకపోతే పొట్లం ఇస్తే పొట్లం కూర్చొని తింటాడు. దేనికి అంత కష్టపడుతున్నాడంటే మీలాంటి పిల్లల్ని చదివించడానికి, మీలాంటి పిల్లలు భవిష్యత్తు మార్చడానికి. ఆడవాళ్ళు పోలీసులు వాళ్ళు పాపం వాళ్ళ వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ పడుకుంటున్నారు నేను ప్రతిసారి అబ్జర్వ్ చేస్తాను. రోడ్డు మీద ఎండలో నుంచుంటారు. అంటే ఇంత కష్టపడిన తర్వాత కష్టం తెలియాలి పిల్లలకి. ఆ కష్టం తెలియకపోతే